అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము మనందరికీ త్రిత్వదేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని మహత్తరమైన కృపను బట్టి మరి సర్వాధికారియకు ప్రభు మనను సజీవుల వరుసలో ఉంచారు కనుక మనము పడుతున్న ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను ఆయన చూస్తూ ఉన్నారు కనుక ఆయన మనతో లేఖనముల నుండి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనము దీని గురించి ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనమును చూసుకుందాము. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాగ్దానం ఇది. ప్రియులారా, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు మోషే గారు మిద్యాను అరణ్యములో తన మామగారి యొక్క మందలను మేపుచూ ఉండగా ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు మండుతూ ఉన్నప్పుడు అగ్ని ఆరడం లేదు, పొద కాలిపోవడం లేదు. ఎంతవరకు పొద మండుతూ ఉన్నప్పటికీ పొదలో పచ్చదనం తగ్గిపోవడం లేదు. ఇది వింతగా ఉన్నది మోషే గారికి. కనుక ఈ వింత ఏమిటో చూద్దామని వెళుతున్నప్పుడు ఆ పొదను నడిమి నుంచి దేవుడు మోషే గారితో మాట్లాడడం ప్రారంభించారు. ఆ మాట్లాడిన తరువాత ఐగుప్తులో వాగ్దాన ప్రజలైన దేవుని బిడ్డలు, దేవుని సొత్తు శ్రమల చేత నలగగొట్టబడుతూ ఉన్నారు. ప్రియులారా, నలిగిపోతున్నటువంటి తన జనము చేయుచున్నటువంటి విజ్ఞాపనలను, మూలుగులను ఆయన విని పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని మోషే గారిని కలవడానికి అక్కడ ఈ విధమైన ప్రత్యక్షతను ఇచ్చి మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. నా వల్ల ఏమవుతుంది? నా వలన ఏమీ కాదు, నేను బలహీనుడనని తన బలహీనత వైపు చూస్తున్నారు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినని దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా ఓ చక్కని కీర్తన వ్రాశారు. ప్రియులారా, అలాగునే దేవుడు ఇక్కడ చక్కని మాట మోషే గారితో చెబుతూ ఆయన ఈ వాగ్దానాన్ని చేస్తున్నారు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అన్నారు. దేవుడు తోడుగా ఉంటానని చెప్పారు. ఐగుప్తులో ఉన్న ఆ ప్రజలను ఆ బంధకాల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ కష్టాన్ని నుంచి, ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించమని దేవుడు మోషే గారికి తోడుగా ఉంటాను, ఈ పని నువ్వు చేయమని చెప్పి ఆజ్ఞాపించారన్నమాట అండి. ఆ సంభాషణలో ఈ సంగతులను మనము ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మోషే గారికి చక్కని భరోసా ఇచ్చేశారు దేవుడు. అలాగే ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనకును నిశ్చయముగా తోడై ఉంటాను అని చెప్పి దేవుడు అన్నారు గనుక, ప్రియ స్నేహితులారా, మనము ఏ కష్టాల్లో ఉన్నను మనము చేయుచున్నటువంటి ప్రార్థనలు ఎంత మూలుగులు విడుచుచూ చేయుచున్న ప్రార్థనలు అయినప్పటికీ దేవుడు ఆలకించువారై ఉన్నారు. ఆ ప్రజలైనటువంటి వారు చేసిన ఆ ప్రార్థనలను, ఆ మూలుగును, ఆ కష్టాన్ని ఆయన చూశారు కనుక చూసినటువంటి వారు ఆ ప్రజల తరపున మోషేతో మాట్లాడుతూ మోషే గారిని నాయకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రియులారా, నాయకుడికి తోడై ఉంటారని సెలవిచ్చారు. ఆ రీతిగానే ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనకు దేవుడు తోడై ఉంటాడు. ప్రభుత్వాలు తిరుగుబాటు చేసినప్పటికీ ప్రియులారా, సర్వోన్నతుడు దేవుడు ఎప్పుడూ మన పక్షముగానే ఉంటాడు. దీనులను హెచ్చిస్తాను అని సెలవిస్తున్నాడు. అనాథలను ప్రేమిస్తాను అంటూ ఉన్నాడు. దీన స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించడానికే ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో మనందరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చారు కనుక వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తుకు మనము ప్రార్థించిన ఎడల మన ప్రార్థనలను ఆలకించి మనతో ఉండుటకు మనల్ని నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, మనం ప్రార్థించి ప్రభు దయను పొందుకుంటూ ఆయన చిత్తంలో సాగిపోదాం. రెండవ రాకడలో మేఘమెక్కు పర్యంతం మనకు తోడే నడిపించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన, నీ ప్రజలన్నీ విడిచిపెట్టేవాడు కాదు ప్రభువా.
నీవు సృష్టించావు గనుక, సృష్టించిన నీ ప్రజలలో కొందరిని ఏర్పాటు చేసుకున్నావు గనుక, ఏర్పాటు చేయబడిన వారిని విడిచిపెట్టేవాడు కాదు గనుక ప్రభు ఇదిగో వారి ప్రార్థనలను జ్ఞాపకం చేసుకొని ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి ఎలాగైతే ప్రభువా దిగివచ్చి మాట్లాడి మోషేను నిలబెట్టి ప్రభువా పాలు తేనెలు ప్రవహించు కనానుకు నడిపించావు, అలాగే రెండవ రాకడలో మమ్మందరినీ మహిమ మేఘమెక్కు పర్యంతము కూడా ప్రభు నడిపించటానికై దిగివచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి ఆంతర్యమును ఎరిగినవాడో గనుక ప్రతి ఒక్క బిడ్డ మనవిని ఆలకించి చిక్కుల నుంచి, శ్రమల నుంచి, ఆపదల నుంచి, గండముల నుంచి, శోధల నుంచి విడిపించి మహిమ పొందమని మా కొరకు మేఘారుడే వచ్చుతున్న మహిమాస్వరూపయోగు యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.